తో విఠల్ గారు బ్రాడ్గా ఇవాళ బడ్జెట్ అవుతుంది కానీ పార్లమెంట్లో కూడా గొడవ అయింది మీరు చూస్తుంటే రెండు అంశాలు ఒకటి గత 10 ఏళ్ళుగా ఎవరెంత మొత్తుకున్నా మధ్యతరగతి మీద ఈ ట్యాక్స్ ప్రతిసారి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అనుకున్నది ఒక్కసారిగా ఈసారి 5 లక్షలు పెంచారు. 7 లక్షలు ఉన్నది కాస్త ఇప్పుడు 12 lakhs చేశారు. వాస్తవంగా మన స్టాండర్డ్ డెడక్షన్ కొలుకుంటే 12.75 దాకా సున్నా పన్ను. చాలా దాంతోపాటుగా అదనంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ మీద మళ్ళీ అదనంగా పన్ను రాయితీ, ప్లస్ ఇంటి సొంత ఇళ్ళు ఢిల్లీలో ఉంటే వాటి మీద వచ్చే అద్దెలకు సంబంధించి కూడా దాదాపు 6 లక్షల దాకా కూడా పన్ను రాయితీ ఇచ్చారు. ఈ మొత్తం ఏమో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి జిమ్మిక్కాన్ని. ఇక రెండవది బీహార్కి సంబంధించి ఈ మకానా బోర్డు ఒకటి, అట్లాగే ఐఐటీని బీహార్ పాట్నా ఐఐటీని భారీగా దాన్ని డెవలప్ చేస్తామని చెప్పట్టు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చివరిలో ఉన్న బీహార్ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నాను. సహజంగా నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడుతుండగానే స్టాక్ మార్కెట్ రైజ్ అవ్వటం మనం చూసాం. కానీ ఈసారి స్టాక్ మార్కెట్ ప్రస్తుతానికి కొద్దిమేర పడిపోయినా హనుమాన్ గారు అన్నట్టు ప్రతి చిన్న పాయింట్ స్టాక్ మార్కెట్లో 100 మంది చార్ట్ అకౌంటెంట్స్ కూర్చొని అనలైజ్ చేసుకుంటూ ఉంటారు, అందులో ఎస్పెషల్లీ బడ్జెట్ రూల్. అలాంటిది ఫస్ట్ టైం నేను స్టాక్ మార్కెట్లో డౌన్ ఇది చూస్తూ ఉన్నా. ఏమై ఉండొచ్చు కారణాలు? బడ్జెట్ని ఎలా విశ్లేషిస్తారు? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ అందరు కూడా వీక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మా తెలుగు మహిళ అంటే మన తెలుగు ఇంటి కోడలు అనుకోవచ్చు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఒక తెలుగు ప్రజలకు గర్వకారణం. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది ఈ బడ్జెట్ చూస్తుంటే సార్ నాకైతే ఎక్కడైనా ఎలక్షన్స్ ఉన్నాయంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఢిల్లీ ఎలక్షన్స్, ఓవరాల్గా కంట్రీ వైడ్గా ఇట్లాంటి ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటి బడ్జెట్ ఇచ్చారు అనేది డౌట్ వస్తుంది సహజంగా. ఈ బడ్జెట్ ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టగలిగితే ఇంకొంత ప్రోగ్రెస్ ఉండేదేమో బీజేపీకి అనిపించింది. నిజంగా మిడిల్ ఫ్యామిలీస్కి అంటే నిర్మలా సీతారామన్ గారు చాలా సెక్టర్ని ఫోకస్ చేశారు. పర్టికులర్లీ మిడిల్ ఫ్యామిలీస్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు 7 lakhs to 2 lakhs, సాధారణంగా 5 lakhs నుంచి 6 అట్లా పెంచుకుంటూ వస్తారు. 50 లక్షలు పెంచుకుని అంతా ఎదురు చూసేవాళ్ళు. సో ఇవాళ ఏకంగా 12 లక్షల ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది నిజంగా డ్రాస్టిక్ స్టెప్ సార్. ఇది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంత ఫోకస్ పెట్టడం అనేది, అంటే ఇది సేమ్ అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ బయట మళ్ళీ ప్రజలలో ఉంటుంది, వ్యక్తులలో ఉంటుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అండ్ పర్చేజింగ్ కెపాసిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా టార్గెట్ ఎగ్జాక్ట్ ఎన్నికలు లేను ఈ పన్ను రాయితీలు పెంచడం వల్ల 1 లక్ష కోట్లు ప్రజల దగ్గర డబ్బులు మిగిలితే 1 లక్ష కోట్లు మార్కెట్లోకి వస్తాయి అనేది మీ అంచనా. ఎగ్జాక్ట్లీ సార్, అదే ఫోకసింగ్ పెట్టి. సో ఇది మళ్ళీ పబ్లిక్ లో మనీ సర్క్యులేషన్ ఉంటే ఏమైతే సార్ మనకు అందరు తెలుసు కదా, మళ్ళీ కొనుగోలు శక్తి ఆ వస్తువులు ఈ వస్తువు కొనడం వల్ల జిఎస్టీ ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి, ఒకదానికి ఒకటి చైన్ లింక్ కదా ఎకానమీ అంటే. సో ఇట్స్ వన్ ఆఫ్ ది డ్రాస్టిక్ స్టెప్, చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫార్మర్స్ ఫోకస్, ఎంఎస్ఎం ఫోకస్, రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఫోకస్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నిటికీ పెంచడం జరిగింది. సో ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులు కలుస్తూ ఉంటారు, మీకు కూడా చాలా మంది అరే ఈ మిడిల్ ఎంఎస్ఎంఈస్కి డిస్కరేజ్ చేస్తుంది ప్రభుత్వం, చాలా పట్టించుకోవట్లేదు, విచ్చలవిడిగా జిఎస్టీలు పెంచుకుంటూ పోతున్నారు, అసలు అప్పులు రావట్లేదు అన్నటువంటి కోణంలో చూసాం. ఇవాళ ఏకంగా ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల ఎంఎస్ఎంఈకి మా ఢిల్లీ రిపోర్ట్ చెప్తున్నారు వాళ్ళకి కొలాటరల్ లేకుండా ఇవ్వట్లేదు, పేరుకే బ్యాంకింగ్ కొంత రావాలి, దానికి కూడా సరిగ్గా కొంత రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. గొప్పది నిర్ణయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రిఫార్మ్స్, అంటే అదర్ ఏదైతే చట్ట ఐపీఎస్సీ లాగా చట్టాలు ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా పెద్ద చాలా రకాల కాంప్లికేషన్స్. ఎప్పుడో 1962 ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్లు రావడం అంటే సింప్లిఫై చేయడం ద్వారా చాలా లిటిగేషన్స్ ని దానికి సొల్యూషన్ దొరుకుతుందని అనుకోవచ్చు. సో అది కూడా ఒక డ్రాస్టిక్ స్టెప్ గా చూడొచ్చు సార్. బట్ చాలా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ కానీ ఫార్మర్స్ అయితే 100 districts ఇన్ ఇండియా, ఒక 100 జిల్లాల్లో ఫోకస్డ్, అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాలు చర్చలు, మనం పప్పు దినుసులు ఇంపోర్ట్ చేసుకుంటాం, విట్ ఈస్ కాస్ట్ అబౌట్ 2 lakhs crores అయితే ఆయిల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల ప్రజలకి మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాల్సింది పోయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాతావరణంలో 100 districts మీద ఫోకస్ పెట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కి సపోర్ట్ చేసి, ముఖ్యంగా పప్పు దినుసులు కావచ్చు, మనకు సంబంధ ఆహార వస్తువుల్ని ఇంపోర్ట్ అంటే ప్రొడక్షన్ కి ప్రమోట్ చేయడం అనేది రియల్ గా ఒక డ్రాస్టిక్ స్టెప్ గా తీసుకోవచ్చు సార్. ముఖ్యంగా రైతులకి
3 lakhs నుంచి ఉన్నటువంటి క్రెడిట్ సపోర్ట్ 5 lakhs పెంచడము, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యొక్క లిమిట్ 5 lakhs పెంచడం అంటే కూడా చాలా మంది బయట అప్పులు 2-3 రూపీస్ అప్పులు తెచ్చుకునే వాళ్ళు బ్యాంక్ ద్వారా క్రెడిట్ని 5 lakhs పెంచుకోవడం అనేది కూడా రియల్లీ గ్రేట్ స్టెప్ సార్. అంటే ఇటు రైతులకి సాటిస్ఫాక్టరీగా ఉంది బడ్జెట్, ఫార్మర్స్కి అదేవిధంగా ఎంఎస్ఎంఈకి సాటిస్ఫాక్టరీ ఉంది, మిడిల్ ఫ్యామిలీకి సాటిస్ఫాక్టరీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే 120 కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేద్దామని ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా గత సంవత్సరం 10 lakhs crores పెట్టడం జరిగింది. నేషనల్ హైవే సార్ ఇప్పుడు మనం చాలా సందర్భాలు డిస్కస్ చేస్తాం, పర్ డే 37 కిలోమీటర్లు కొత్తగా నేషనల్ హైవే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది జాతీయ స్థాయిలో కాశ్మీర్ టు కన్యాకుమారికి చాలా రాష్ట్రాల్లో నేషనల్ హైవే లింక్స్ పెరిగినాయి. రూరల్ రోడ్స్ కూడా చాలా మటుకు ఈవెన్ గ్రామ పంచాయతీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులపైన ఆధారపడి మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం. రాష్ట్రాల వాట ఇవ్వరు, కేంద్రమే డైరెక్ట్ నిధులు ఇస్తుంటుంది. కేంద్ర గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఓవరాల్గా ప్రజల అభివృద్ధిగా కోణంలో ఈ తీసుకొచ్చినట్టున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగం కావచ్చు. ఇంపోర్ట్స్ తగ్గించుకుంటేనే ఏ దేశమైనా బాగుపడుతుంది సార్. అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకొని ఇంపోర్ట్స్ తగ్గించుకుంటేనే బాగుపడుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎంఎస్ఐకి ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా మన వికసిత్ భారత్ ఏదైతే అనుకో ఆ లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా మన నిన్న ఎకనామిక్ సర్వే చూస్తే 8% గ్రోత్ రేట్ లేదు, కొంత నిజంగా 8% ఉంటే తప్ప మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అంటే 5th లార్జెస్ట్ పోయినాం, అక్కడ ఆగిపోదు. మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి ఇది రావాలి అంటే 8% స్టాండర్డ్ గ్రోత్ ఉండాలి. బట్ అఫ్ కోర్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో గ్రోత్ రేట్ లేదు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో 3% 4% ఉంది, చైనాలో కూడా తగ్గింది. సో మనకి స్టిల్ 6.5 అంటే కొంత డిసాటిస్ఫాక్టరీ అయినా ఇట్స్ గుడ్. ఇంకా దాని ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రొవిజన్స్ తోటి ఏమైనా పెంచడానికి ఆస్కారం ఉంటుందో చూడాలి. బట్ ఓవరాల్గా బడ్జెట్ ఇది సాటిస్ఫాక్టరీ, ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్. ప్రతిపక్షాలనే సాయనంగా పెదవి విరుస్తుంటాయి. ఇంకో పాయింట్ సార్ నేను చెప్పాల్సి, రాష్ట్రాల వారికి కేటాయింపులు లేవు, తెలంగాణకు మొండిచ్చాయంటే ఇక్కడ ఈ మొత్తం బడ్జెట్ ఇట్స్ యూనియన్ బడ్జెట్ సార్. 29 రాష్ట్రాలు విడివిడి మీరు పాట్నా గురించి ప్రస్తావించారు, పాట్నా మకానా బోర్డు ప్రస్తావించారు, బీహార్ మకానా బోర్డు, పాట్నా ఐఐటి గురించి ప్రస్తావించారు. తెలంగాణకి ఏమైనా ఇస్తే వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అది. ఇట్స్ మోస్ట్ ప్రోటీన్ ఫుడ్ అది. అక్కడ ఇప్పుడు మన పసుబోర్డు పెట్టారు సార్ కదా, తెలంగాణకు పసుబోర్డు వచ్చినట్టు కదా, తెలంగాణ పసుబోర్డు వచ్చినట్టుగా పాట్నాకి మకానా బోర్డు పోయిట్టది. సో ఓవరాల్ గా స్టేట్ వైడ్ అలొకేషన్స్ ఇప్పుడే తెలియదు, రేపెల్లుండి మనకు వస్తాయి. స్టేట్ వైడ్ అలొకేషన్స్ ఉంటాయి, బట్ యూనియన్ బడ్జెట్ ఈ స్టేట్ కి ఇంత, ఈ స్టేట్ కి మనకు రేపెల్లుండి తెలుసు, వెంటనే పెదవి విరాల్సిన అవసరం లేదని. అంటే సహజంగా ఒక పాయింట్ సార్, నేను అనేది ఈ బడ్జెట్ లో కూడా దాదాపు 10.1 లక్షల కోట్ల రూపాయలు మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పారు. సహజంగా ఇది ఇన్ఫ్రా రంగానికి ఇంత ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందంటే మార్కెట్లు పుంజుకోవాలి. అది మరి సంభవం అంటే అలాగే 1 లక్ష కోట్లు ప్రజల దగ్గర పన్ను మినహాయింపుల ద్వారా మిగిలే డబ్బు కూడా మార్కెట్లోకి వస్తుంది. మీరు డెఫినెట్గా వీటిని బట్టి కూడా మీకు మార్కెట్ పుంజుకోవాలి. చాలా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటి మీద కూడా ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సహజంగా అంటే మార్కెట్ని బట్టి చెప్తాను, మిగతా అన్ని మనం డీటెయిల్గా వద్దాం. సహజంగా మార్కెట్లు కొంచెం వెంటనే బూస్ట్ అవుతాయి. అందులో ఎలక్షన్ తర్వాత స్థిరమైన ప్రభుత్వం దీనికి ఇబ్బంది లేదు, కానీ ఆ పరిస్థితి కనపడలేదు. అంటే ఎక్కడో తెలియని లోపం దొరుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ బడ్జెట్ ని బహుశా మార్కెటింగ్ ట్రెండ్స్ అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. కొద్ది టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం టు అండర్స్టాండ్. కొంత మనం డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఏం కాలేదు సార్, మార్కెట్ లిటిల్ బిట్ డౌన్ ఫాల్. అది బహుశా సాయంత్రానికో రేపో మాపో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశానికి ఉపయోగపడుతుంది అంటే 120 ఎయిర్పోర్ట్స్ కొత్తగా రావడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఆల్రెడీ 140 దాకా ఉన్నట్టున్నాయి, ఇంకా 120 ఎయిర్పోర్ట్స్ రావడము, రూరల్ అండ్ అర్బన్ నేషనల్ హైవేస్ పెంచుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అద్భుతంగా ప్రగతి మనకు కనిపిస్తా ఉంది. బట్ ఓవరాల్ గా కొంత మార్కెట్ సాయంత్రం రేపటికి అర్థం చేసుకుంటారని అనుకుంటారు.